ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేయడం, అతనిపై పెట్టిన కేసులపై ఏపీలో రాజకీయ రచ్చ జరుగుతోంది. రావణ్ణి వైసీపీకి, ముఖ్యంగా జగన్ కి ముడిపెడుతూ రాజకీయాన్ని టర్న్ చేస్తోంది టీడీపీ. దీన్ని గమనించిన వైసీపీ అసలు రావణ్కి వైసీపీకి సంబంధమే లేదు, ఆ మాటకొస్తే రావణ్ అనే వ్యక్తి టీడీపీకే సపోర్టర్ అంటూ వైసీపీ కౌంటర్ అటాక్ దిగుతోంది. అటు రావణ్ణి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని ఆధ్యాత్మిక లోకం డిమాండ్ చేస్తుంటే రావణ్ది తప్పే, కానీ ఆ కేసులే తప్పు అంటోంది మరొక వర్గం. అసలేంటి హై వోల్టేజ్ డ్రామా? యూట్యూబర్ ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు, అరెస్ట్, పెట్టిన కేసులు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చిచ్చుపెట్టాయి. రావణ్ వ్యవహారానికి చిన్న పొలిటికల్ టర్న్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని నేరుగా టార్గెట్ చేసింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జగన్ నే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. రాజ్యాంగ ఉల్లంఘనలకి పాల్పడుతూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్న రావణ్ కు మాజీ సీఎం జగన్ ఎందుకు మద్దతిస్తున్నారని నేరుగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ రావణ్ జోసెఫ్ వెనకుండి కొత్త కుట్రలకు తెరతీశారని, హిందూ మతాన్ని, మఠాధిపతులను దూషిస్తుంటే వైసీపీ మాత్రం ఎందుకు సమర్థిస్తోందంటూ నిలదీశారు. రాజారెడ్డి రాజ్యాంగంలో హిందూ మనోభావాలను దెబ్బతీసే హక్కు ఉందా అంటూ మంత్రి ఆనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశద్రోహానికి పాల్పడే వారికి మద్దతిస్తున్న జగన్ పై ఎందుకు ఉపా చట్టం పెట్టకూడదో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రావణ్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలను మీరు ఖండిస్తున్నారా లేక బలపరుస్తున్నారా? సమాధానం చెప్పండి. హిందూ మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని, హిందూ ధర్మాలని అవమానించడం సరైనదేనని నువ్వు భారతీయుడిగా దీన్ని నమ్ముతున్నావా? కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మాజీ మంత్రి కొడాలి నాని రంగంలోకి దిగారు. అసలు రావణ్ కు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. రావణ్ అసలు సిస్సులైన టీడీపీ మనిషేనంటూ బాంబు పేల్చారు. రావణ్ అనే వ్యక్తి చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణకి అనుకూలంగా మాట్లాడతాడు కాబట్టి టీడీపీ నుంచి ఎవ్వరూ మాట్లాడటం లేదన్నది కొడాలి నాని లాజిక్. పవన్ కళ్యాణ్ ని విమర్శించాడన్న కక్షతోనే జనసేన నేతలు కేసులు పెట్టారని, టీడీపీ నేతలు ఎక్కడా కేసులు పెట్టకపోవడమే రావణ్ టీడీపీ మనిషి అనడానికి నిదర్శనమన్నారు. రావణ్ పై ఉప్మా, ఇడ్లీ చట్టాలు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమన్నారు కొడాలి నాని. రావణ్ ని కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా యాజ్ ఇట్ ఈస్ ఇదే లైన్ లో మాట్లాడారు. రావణ్ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారని, అలాంటి వ్యక్తితో తామెందుకు మాట్లాడిస్తామన్నారు. ఇదే రావణ్ గతంలో మంత్రి నారా లోకేష్ ని ఆకాశానికి ఎత్తి పొగిడింది నిజం కాదా అని ప్రశ్నించారు. రావణ్ అనే అతను మా పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఆయన ప్రశ్నించింది పవన్ కళ్యాణ్. మరి ఏ విధంగా మేము ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడలేదు కదా. ఈ రాజకీయ రచ్చ ఇలా ఉంటే రావణ్ వ్యాఖ్యలపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీరామచంద్రుడు, సీతాదేవి వంటి పురాణ పురుషులను దూషించిన రావణ్ణి ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు అన్నారు. సనాతన ధర్మాన్ని దూషించిన నీచాతి నీచుడు రావణ్ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులు మన సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించే ఒక రామాయణము, మహాభారతము ఇటువంటి కావ్యాలు సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండే చరిత్రని వక్రీకరించి, ఈ దుర్మార్గుడు వాటిని వక్రీకరించి అనేక నీచాతి నీచమని మాట్లాడాడు. అసలు ఈ వ్యక్తి ఈ గడ్డలో, ఈ మట్టిలో, ఈ దేశంలో పుట్టినవాడా అని అనిపిస్తుంది. మరోవైపు ఈ కేసులో ఉపా చట్టాన్ని ప్రయోగించడంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రావణ్ బహిరంగ సభల్లో మాట్లాడిన భాష తప్పేనని, అయితే బూతులు మాట్లాడినందుకు ఏకంగా దేశద్రోహం లాంటి ఉపా చట్టం కింద కేసులు పెట్టడం మాత్రం సరికాదన్నారు. చిన్న తప్పులకి పెద్ద పెద్ద శిక్షలు వేస్తూ పోతే రాష్ట్రం ఆఫ్ఘనిస్తాన్ లా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రావణ్ తప్పు చేస్తే రావణ్ ఇది నువ్వు తప్పు చేశావు, ఈ లైన్ దాటావు అని చెప్పగలగాలి. అంతే తప్ప యుఏపిఏ కేసులు పెట్టి చర్చని, ఆలోచనల్ని, మేధస్సుని, మాటని భయభ్రాంతులకు గురి చేయటం ఈ రాష్ట్రానికి మంచిది కాదు, మన సమాజానికి హితవు కాదు. ఇలాగే గనక యుఏపిఏ దుర్వినియోగం ముందు జరిగితే తీవ్రమైనటువంటి
ప్రజా ప్రతిఘటన కూడా ఎదురవుతుంది. మొత్తానికి ప్రశ్న రావణ్ అరెస్ట్ ఎపిసోడ్ ఏపీలో లీగల్ ఫైట్ నుంచి పొలిటికల్ వార్ గా మారిపోయింది. రావణ్ ను ఒక్కరి ఖాతాలో ఒకరు వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే రావణ్ వ్యవహారంలో ఊహించని విషయాలు బయటకొస్తున్నాయి. విచారణలో భాగంగా రావణ్ ఫోన్ చెక్ చేస్తున్నప్పుడు షాకింగ్ విషయాలు బయటపడ్డాయంటూ ఒక నివేదిక ఇచ్చింది ఫోరెన్సిక్ ల్యాబ్. రావణ్ అమాయక యువతులని లైంగికంగా వేధించినట్లు, అశ్లీల వీడియోలతో బ్లాక్మెయిల్ చేసినట్లు ఆ ఫోన్ లో డేటా ఉందనేది ఆ రిపోర్ట్ సారాంశం. ఆ డేటా ఆధారంగా సుమారు 10 మంది బాధితుల్ని గుర్తించినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచి వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు. ఈ రావణ్ ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.